కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ లైవ్ ఎపిసోడ్. జై జై గణేష అనుకుంటూ మనం ఇన్ని రోజులుగా పూజించిన గణేశుడికి ఇప్పుడు ఫేర్వెల్ చెప్పేసే టైం వచ్చేసింది. అండ్ ఫేర్వెల్ అట్లా ఇట్లా చెప్తామా ఏంటి, మన స్టైల్లో మ్యూజికల్ ఫేర్వెల్ ఇచ్చేయడానికి సాక్షి స్టూడియో నుంచి లైవ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వీ హ్యావ్ అ సెట్ ఆఫ్ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్. ఒక్కొక్కరిని మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తాను. ఇప్పుడు సింగర్స్ అని నేను అన్న వెంటనే ఇప్పుడు అందరి మైండ్లో టక్కున తిరిగే ఒకే ఒక కామన్ వర్డ్ తెలుగు ఇండియన్ ఐడల్ జరుగుతోంది కదా, సీజన్ 3. అసలు కంటెస్టెంట్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నారు అని ఎక్స్పెషనలీ అందరూ అనుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళనే పిలిచేశాను ఈరోజు స్టూడియోలో మనతో జాయిన్ అవ్వడానికి. సో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 టాప్ ఫైనలిస్టుల దాకా వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు విన్నర్ ఎవరవుతారా అందులో మనలో ఆ యాంగ్జైటీని పెంచేసిన సింగర్స్ ఉన్నారు మనతో. ఒకసారి హాయ్ హలో చెప్పేద్దాం. ఐ హ్యావ్ విత్ మీ కీర్తన అండ్ ఐ హ్యావ్ విత్ మీ నసీరుద్దీన్ అండ్ నాతో పాటు జాయిన్ అవుతుంది కీర్తి. హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనేమో ఇంత హైపర్ లో ఉన్నా మిమ్మల్ని కలిసినందుకు. మీరు ఎందుకంటే నీరసంగా ఉన్నారు చెప్పండి ఫస్ట్. హాయ్ అక్క. అది సూపర్. ఎట్లా జరుగుతుంది ఇండియన్ ఐడల్? మొత్తానికి విన్నర్ ఎవరిని మాకు చూపించబోతున్నారు? అది టెలికాస్ట్ చేసిద్ది. అదనమాట, ఆ విషయం మనకు తెలియదు, మరి ఇప్పుడే తెలుసుకోవాలి ఆ పాయింట్. ఎనీవేస్, మీకు సపోర్ట్ చేయడానికి, అంటే ఇప్పుడు మనం చేయబోతున్న మ్యూజికల్ హంగామాలో మీకు సపోర్ట్ చేయడానికి వి ఆల్సో హ్యావ్ మ్యూజిషియన్స్ ఉన్నారు. వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసేద్దాం ఒకసారి. సతీష్ గారు ప్యాడ్స్ మీద మనకి అవైలబుల్ గా ఉన్నారు. అండ్ అలాగే వేణు గారు ఇస్ జాయినింగ్ us ఆన్ ది కీబోర్డ్. అండ్ అలాగే సాయి చరణ్ గారు ఆన్ తబలా. హలో అండి, అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు? సో మాతో పాటు మీరు కూడా ఫుల్ రచ్చ చేయడానికి రెడీ ఉన్నారా? సో స్టార్ట్ చేసేద్దాం అయితే. సూపర్, 3, 2, 1 అండ్ హియర్ వి గో. ముందు మీరు చెప్పండి, అసలు ఇండియన్ ఐడల్, తెలుగు ఇండియన్ ఐడల్, ఐ హ్యావ్ టు ఫోకస్ దట్ అండ్ సే తెలుగు ఇండియన్ ఐడల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఒక్కొక్కళ్ళు స్టార్ట్ చేయండి. కీర్తి, నువ్వు స్టార్ట్ చేయి. బేసికలీ నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఏదో అలా వెళ్ళాను, అంటే లైక్ ఏం సెలెక్ట్ అయిపోవాలి పాడేయాలి అని ఏం వెళ్ళాలి. అంతమంది పాడుతున్నారు మనమేమవుతాంలే అనుకుని వెళ్ళాను. అక్కడికి సెలెక్ట్ అయ్యాను. అది కూడా నేనే అయ్యాను సెలెక్ట్, నేను పాడితేనే సెలెక్ట్ చేసుకున్నావు ఒకసారి. అంటే అట్లనే జరిగింది మొత్తం. అండ్ అంటే ఇండియన్ ఐడల్లో సెలెక్ట్ అవ్వడం అంటే లైక్ అదొక పెద్ద విషయం. అలాంటిది ఇండియన్ ఐడల్లో ఫైనల్స్, తెలుగు ఇండియన్ ఐడల్లో ఫైనల్స్ వరకు రావడం ఇస్ అంటే వావ్ అని ఒక ఇది, అంటే లైక్ ఓకే ఫైనల్స్ వరకు వచ్చామంటే ఇట్ స్టిల్ ఫీల్ సరియల్ అనమాట. అంటే ఫైనల్స్ దాకా వచ్చాము అప్పుడే అని. అండ్ ఆల్సో చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అంటే లైక్ టకా అయిపోయినట్టు. చూస్తున్నప్పుడు కూడా ఇంత చూడడానికి వీళ్ళు ఇంత చిన్నగా ఉన్నారు, ఇంత బాగా ఎట్లా పడుతున్నారు, ఇంత మంచిగా ఎట్లా పడుతున్నారు అన్న ఫీలింగ్ మాకు కూడా వచ్చింది. వండర్ఫుల్. కీర్తి అండ్ నసీరుద్దీన్, మీరు చెప్పండి. మీరు అసలు ఇండియన్ ఐడల్లో పరిచయం అయిన తర్వాత నుంచి మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్, మీ స్ట్రగుల్డ్ లైఫ్ అండ్ ఒక పొజిషన్కి మీరు నిలబడిన తర్వాత యు ఆర్ సెట్టింగ్ అండ్ ఇన్స్పిరేషనల్ ఎగ్జాంపుల్ టు మెనీ పీపుల్ అవుట్ దేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీ జర్నీ గురించి చెప్పండి. తెలుగు ఇండియన్ ఐడల్ అనేది చాలా పెద్ద స్టేజ్. అంటే మనం టాలెంట్ని షోకేస్ చేసుకోవడానికి చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకు అంటే ఒకటి రీచ్, ఆడియన్స్ చాలా అడ్మైర్ చేస్తారు సింగింగ్ షోస్ అంటే. అండ్ అక్కడ జడ్జెస్ తమన్ సార్, కార్తిక్ సార్, గీతక్క, వాళ్ళందరూ ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్ళు. వాళ్ళ ముందు పాడుతున్నాము అంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఎంత దూరం తీసుకెళ్తారు వాళ్ళతో పాటు, అది తెలుసు. సో వాళ్ళకి నచ్చాలి అంటే బాగా పాడాలి అనే ఒక ఇది ఉండింది స్టార్టింగ్ ఆడిషన్స్కి వచ్చేటప్పుడు. ఫస్ట్ సెలెక్ట్ అవ్వాలి అనుకొని లైక్ ప్రతి స్టేజ్లోనూ ద బెస్ట్ ఇవ్వడానికి, అంతే. రిజల్ట్ ఏమైనా అవనివ్వండి, సెలెక్ట్ అవ్వకపోవడం తర్వాత విషయం. ముందు మనం కరెక్ట్గా మన సెల్ఫ్ సాటిస్ఫైడ్ అయితే తర్వాత వేరే విషయం అనుకొని అలాగే పాడి ఆడిషన్లో సెలెక్ట్ అయ్యా. కట్ చేస్తే ప్రతి ఎపిసోడ్లోనూ నా బెస్ట్ నేను ఇచ్చుకుంటూ వచ్చి ఆ పాట తగ్గట్టు నా వాయిస్ని మౌల్డ్ చేసుకుంటూ జడ్జెస్ ఇచ్చిన కమెంట్స్ అండ్ కాంప్లిమెంట్స్ అన్నీ తీసుకుంటూ వాళ్ళు ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే దాన్ని నెక్స్ట్ వీక్కి దాన్ని అప్లై చేసుకుంటూ అలా ఫైనల్స్ దాకా వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది ఫైనల్స్ దాకా వచ్చి. అంటే ఇప్పుడు ఎవరెవరు ఏ జడ్జి మిమ్మల్ని ఎంత దాకా తీసుకెళ్లారు చెప్పండి. ఒకటి తమన్ సార్ ఓజీలో పాడించారు నా చేత. అసలు ఒక్కసారి చెప్పట్లు అందరూ. వండర్ఫుల్, లవ్లీ లవ్లీ లవ్లీ, గ్రేట్. నెక్స్ట్ అది చాలా అంటే అసలు ఫస్ట్ పాటే పవన్ కళ్యాణ్ గారి పాట. అది చెప్పుకోవడానికి కూడా నాకు ఇప్పటికీ నమ్మొద్దు కావట్లేదు. నేను పాడాను నిజంగానే, నేనేనా అది ఓజీ సినిమాకేనా అంటే అలా అంటే
నా లైఫ్ ఏంటి, నా సర్కిల్ ఏంటి, నేను పాడిన పాట ఏంటి, ఎవరికి పాడాను, ఏ సినిమాలో పాడాను చూసుకుంటే చాలా కాంట్రాస్ట్. సో ఫస్ట్ ఆ కాల్ వచ్చినప్పుడే ప్రాంక్ అనుకున్నాను. ఫస్ట్ మా ఫ్రెండ్స్ దూరం అక్కడ ఉంటారు కదా, ప్రాంక్ చేసుకుంటా అనుకున్నా. నిజంగా అదే అనుకున్నా. తర్వాత ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాను, నాకు ఫ్లైట్ టికెట్ చేశారు. చెన్నై వెళ్ళి పాడాను. అక్కడికి వెళ్ళాక తమన్ సార్ని కలిసాక అప్పుడు క్లారిటీ వచ్చింది, నిజంగానే నేను పాడడానికి వచ్చాను అని చెప్పని. అప్పుడే అడిగారు, సార్ అడిగారు నన్ను, ఇంతకుముందు ఏదైనా మూవీలో పాడావా అని అడిగారు. లేదు సార్ ఇదే ఫస్ట్ అంటే, ఫస్ట్ మూవీయే పవన్ కళ్యాణ్ గారికి. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది వింటుంటే. సో హ్యాపీ ఫర్ యూ నాసిరుద్దీన్, వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ గీతక్క అక్టోబర్లో ఖతర్ షో ఉంది, దానికి నన్ను తీసుకెళ్తుంది అవుట్ సైడ్ కంట్రీ. ఫస్ట్ టైం అవుట్ సైడ్ కంట్రీ వెళ్తున్నా అక్కతో పాటు. అసలు అన్ని ఫస్ట్ టైంలే. షో వల్ల నా లైక్ ఒక టర్నింగ్ పాయింట్ అంటారు, లైఫ్ టర్నింగ్ పాయింట్. నాకు ఈ షో లైఫ్ టర్నింగ్ పాయింట్. ఎక్సలెంట్. సో ఇలాగే మీరందరూ కూడా, అంటే నాట్ ఓన్లీ నసిరుద్దీన్, దినదినాభివృద్ధి చెందాలి, కెరియర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఫర్ యూ. అండ్ నువ్వు చెప్పు కీర్తన, అందరికంటే నాకు తెలుసు నువ్వే చిన్నదానివా? ఎంత చిన్నదానివి చెప్పు వీళ్ళందరికంటే. అన్నకంటే 4 years 5 years, అక్క కంటే 2-3 years 3 years చిన్నదానివి. సో మొత్తం మీ సెట్ మొత్తంలో అన్నిటికందరికంటే యంగెస్ట్ అన్నమాట కీర్తన. నాకు 14. అబ్బా అలాగా. సరే చెప్పు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నా ఎక్స్పీరియన్స్ అంటే ఆడిషన్స్ నుంచి కూడా నేను వాళ్ళు జడ్జెస్ ముందు పాడడం కానీ, అంటే చిన్నపిల్లనే బట్ కానీ నీకు బోలెడంతా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎన్నో రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా. లేదు, దీనికి ముందు ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశాను, పాడుతా తీయగా. దీని తర్వాత తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3. సో ఆడిషన్స్ నుంచి కూడా నేను పాడే ప్రతి పాట కూడా నా బెస్ట్ ఇస్తూ ఉన్నాను. సో ఒక్కొక్క ఎపిసోడ్ నుంచి కూడా చాలా మంది దగ్గర నుంచి చాలా నేర్చుకుంటూ, ఇన్పుట్స్ తీసుకుంటూ నెక్స్ట్ టైంకి ఇంకా బెటర్ అవుతూ ఉన్నాను. సో అలాగా జర్నీ మొత్తం నేర్చుకుంటూనే ఉన్నాను అండ్ ఫైనల్స్ వరకు రావడం జరిగింది. సో మొత్తానికి ఒక పిట్ట చిన్నది అయినా సరే కూత ఘనం అన్నట్లు ఇక్కడ దాకా ఫైనల్స్ దాకా రావడం అన్నది వండర్ఫుల్. సో మన మ్యూజికల్ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. ముందు మీరు ముగ్గురు కలిసి ఒక పాట పాడండి, వినాయకుడి పాట. దాని తర్వాత నుంచి మనం షోని కంటిన్యూ చేద్దాం. ఓకే, రెడీ? 3, 2, 1 ఆన్ టు యూ. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. లవ్లీ లవ్లీ లవ్లీ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మేము తెలుగు ఇండియన్ ఐడల్ చూసేంతసేపు ఏం జరుగుతుందో మాకు తెలుస్తుంది, అంటే వాళ్ళు చూపించేది మాకు చూపిస్తారు. సో ఆఫ్ స్క్రీన్ ఏం జరుగుతుందో మీరు చెప్పాలన్నమాట. సో ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ జరిగినంతసేపు అన్ని ఎపిసోడ్స్లో బాగా ఫన్నీ ఇన్సిడెంట్ నాకు ఏం జరిగింది, ఎవరు చెప్తారు? ఫన్నీ ఇన్సిడెంట్ నాకు అనిపించింది. చెప్పు. ఫన్నీ కీర్తన పాడుతుంది గాల ఎపిసోడ్ అప్పుడు. ఏ ఎపిసోడ్? ఓకే. సో అమ్మాయి పాడేసింది, తమన్ సార్ కామెంట్స్ ఇచ్చారు, గీతకు మాట్లాడింది, కార్తిక్ సార్ ఇవ్వాలి సాయి వల్లభ అన్నారు. ఇంకా సీజన్ మొత్తం కీర్తనని సాయి వల్లభ అలియాస్ కీర్తన. సో కార్తిక్ సార్కి అక్కడ నేమ్ కన్ఫ్యూజన్ అనమాట. సార్ చూశారు నేమ్ బై మిస్టేక్, అక్కడ
ఆర్డర్లో రాంగ్ నేమ్ చేశారు. అచ్చా. అక్కడ డైరెక్ట్ ఇంకా కీర్తన పాడుతుంది సాయి వల్లభ అని చెప్పి స్టార్ట్ చేశారు. సో మొత్తానికి ఆ రోజు నుంచి నీ పేరు సాయి వల్లభ అయిపోయింది. వాడి పేరు కీర్తన. అయ్యో అయ్యో అయ్యో. ఓకే, నైస్. ఇంకేమైనా జరిగాయా? మా తమ్ముడు వచ్చిన మీ తమ్ముడు కూడా వచ్చి జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాడు కదా. తమ్ముడు Cheating. వచ్చినప్పుడు క్రికెట్ ఆడాడు తమన్ సార్ విజయ్ దేవరకొండ Episode ఎపిసోడ్ లో తను క్రికెట్ ఆడాడు. తమన్ సార్, కార్తిక్ సార్, విజయ్ దేవరకొండ, శ్రీరామ్ చంద్ర అన్న ఇట్లా అంటే లైక్ అక్కడ ఎలా అంటే కాంపిటీషన్ ఏదో వాళ్ళ తమ్ముడికి తమన్ సార్ కి వికెట్ కీపర్, వాళ్ళ తమ్ముడు బ్యాట్స్మెన్. సో ఏమైందంటే తమన్ సార్ కావాలని బాల్ ఎట్ వస్తే అటు వికెట్లు పక్కన జరిపేస్తే వాడు మైక్ తీసుకొని అవును, మీ తమ్ముడు కూడా చాలా క్యూట్ ఉంటాడు అసలు. నీకు మీ తమ్ముడికి అటాచ్మెంట్ ఎక్కువ ఎప్పుడు అనుకుంటా నేను. అవును, ఇప్పటికీ వస్తాడా అన్ని ఎపిసోడ్స్ కి? అన్ని ఇప్పటికీ వస్తాడా? ఎపిసోడ్స్ కి రాలేదు, మధ్య మధ్యలో వస్తున్నారు. సో ఏంటంటే తిని మా అందరికంటే చిన్న కదా. సో ఎప్పుడైతే తన తమ్ముడు వల్లభ వస్తాడో తినేమో వల్లభ అలా చేయకు రాకు బయటికి వెళ్ళిపో లిటరలీ అంటే లైక్ మేము మా దగ్గరికి అక్క అన్న అని ఉంటుంది. సడన్ గా తమ్ముడు అప్పుడు పెద్దరికం బయటకు వచ్చేసింది అన్నమాట. ఎలాగో పెద్దదాన్ని నేనే ఇంకా అడిగానా, సో కనీసం చూపించుకోలేదు. అట్లీస్ట్ ఇక్కడ అందరికంటే చిన్నదానివి, వాడికి ఒక్కడికే పెద్దదానివి, వాడి ముందరైనా సరే ఉండాలి. కనీసం సరే, మనము ఒక గేమ్ ఆడదాము. గేమ్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాంగ్ పాడతారు, పాడాల్సి ఉంటుంది. పాడేటప్పుడు ఏంటంటే తను పాడిన పాటలోకి సంబంధించి ఆ సిట్యువేషన్ నుంచి కానీ తను పాడిన ఆ వర్డ్స్ లోంచి కానీ తీసి ఇంకొకటి పాడాలి. బేసికల్ గా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే మనము ఒక వర్డ్ ని తీసుకొని పాడడం అనేది రెగ్యులర్ గా నడుస్తుంది, కానీ సిట్యువేషన్ ని తీసుకొని కూడా పాడాలి. ఒక రౌండ్ ఇప్పుడు మీరు అందరూ సిట్యువేషన్స్ తీసుకొని పాడితే ఇంకొక రౌండ్ అందరూ వర్డ్స్ తీసుకొని పాడాలి. అట్లా చేయాలన్నమాట. అంటే లైక్ ఇప్పుడు తను ఒక సాడ్ సాంగ్ స్టార్ట్ చేసిందంటే అంతే, ఆ సిట్యువేషన్ ని క్యాచ్ చేయాలి. సో మీరు ఏ సిట్యువేషన్ ని ట్విస్ట్ చేస్తారు అన్నది మీ దగ్గర ఆధారపడి ఉంటుంది. ఓకే, ఒక్కొక్కళ్ళకి ఛాన్స్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక 5 to 10 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈలో పాడకపోతే వాళ్ళు అవుట్, పాస్ అయిపోతుంది. ఓకే, 3, 2, 1 హియర్ వి గో. మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారా? అంతొద్దు, నేను పార్టిసిపేట్ చేస్తే అంటే అవుట్ అయిపోతే ఇంకెంతమంది ఇద్దరే ఉంటారు. ఇద్దరులో ఒకళ్ళు విన్నర్ అన్నమాట. ఓకే డన్. నా సింగింగ్ స్కిల్స్ అసలు బయటికి తీయాలంటే అసలు ఇంకా లైవ్ల మీద లైవ్ దాని బదులు నేను పాడకుండా ఉంటే మంచిది అనమాట. సరే, అట్నుంచి వద్దామా ఇట్నుంచి వద్దామా? అట్నుంచి అందరు నీవేపే చూపిస్తున్నాను. సూపర్, అసలు చిన్నపిల్ల అయినా సరే పిచ్చ జోష్ లో ఉంది. రెడీ, స్టార్ట్ చేసేద్దాం. నేనే ఒకేషన్ ఇస్తాను, సాడ్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వను. పిచ్చ కామెడీ పాట ఏదన్నా పాడు. వాటని వాట ఉంది, వాటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ వస్తుంది, హిస్టరీ జస్ట్ ఉంది, సోదరా ఏది బెస్టురా. పాటలు ఎక్కాలు చెప్పుతారు, పాటలు ఎక్కాలు రెండు చూడు, తాశలు నెట్టాలు చూపుతారు. జగడ 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 జా, జగడ 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 జా. సూపర్, ఐ గివ్ ఇట్ ఫర్ యు. వండర్ఫుల్. నెక్స్ట్ నసీరుద్దీన్. కామెడీ. అబ్బా ఇప్పుడు 1 2 3 రెండోసారి 4. అరే నసీరుద్దీన్ మరి ఒక గ్యాప్ ఇచ్చేస్తాను, పాడేస్తాను. ఇది కామెడీనా? వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా, ఆగరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతులో పడద్దురా. తను తారే బ్రహ్మచారి, తను తారే తన తారి, తను తారే తన దారి, తను తారే తన దారి. అర్థం కావట్లేదు నేను ఏం చెప్పాను గేమ్ లో. ఓకే, ఇప్పటికి ఇచ్చేస్తున్నాను, బట్ నెక్స్ట్ టైం లిరిక్స్ పాడాలి. తన్నానా అంటే కుదరదు. ఓకే, నెక్స్ట్ కీర్తి. తను పాడిన దాంట్లో పాడచ్చా నేను? మళ్ళీ తను పాడిన దాంట్లో నుంచి పాడచ్చా నేను? లేదు, నేను పాడింది మళ్ళీ ఈ లైన్ అంతా మనం సిచ్యువేషన్ కి వెళ్తున్నాం కదా, అంటే ఇది మనం మ్యూజికల్ గణేషాకి బై బై అనుకుంటాం కాబట్టి ఇప్పుడు ఫన్నీగా పాడినా సరే నెక్స్ట్ పాడేటప్పుడు మాత్రం ట్రెడిషనల్ సాంగ్స్ పాడదాం మనం. ఓకే, సో ఇప్పుడు ఒక కామెడీ సాంగ్ అండ్ దెన్ ట్రెడిషనల్ సాంగ్స్. 1 2 1 3
ఆ చెట్టు కింద డాక్టరు ఏది యవ్వారం నాని గారి సినిమా తొందర వదన లిరిక్స్ అంటే బేసిక్లీ ట్యూన్ గుర్తుంటది కానీ లిరిక్స్ కరెక్ట్, ఐ టోటల్లీ అండర్స్టాండ్. అదే ఫోన్ ఉంటే లిరిక్స్ చూసుకొని పాడేయచ్చు. అవును. ఇప్పుడు కనీసం నసీరుద్దీన్ మ్యూజిక్ తో గంట సేపు మేనేజ్ చేశాడు. నువ్వు అసలు మరి ఒక్క లైనే అంటే మరి అంటే ట్యూన్ పాడుతాను అంటే పాడమంటారా తనలాగా? తనలాగా ఓకే అట్లీస్ట్ తనకి మరి ఛాన్స్ ఇచ్చాం కదా. ఆ చెట్టు కింద డాక్టరు యవ్వారం. రైట్ రైట్ యాక్సెప్టెడ్. నీకు ఎక్కువ ఇబ్బంది పెట్టను మిమ్మల్ని. ట్రెడిషనల్ సాంగ్స్ పాడదాము. నువ్వు నీ వైపు నుంచి స్టార్ట్ చెయ్యి ఏదైనా సరే ఒక ట్రెడిషనల్ సాంగ్. ఎందుకంటే వినాయక చవితిని మనం చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. అండ్ ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చింది. వినాయకుడు గంగమ్మ ఒడిలోకి చేరుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి ఒక మ్యూజికల్ ఫేర్వెల్ బాయ్ బాయ్ చెప్పాలి అని అంటే ఒక సాంగ్తో స్టార్ట్ చేద్దాం. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు తాకర్ 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 దిం తాకర్ 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 దిం తాకర్ 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 దిం తాకర్ జం తాకర్ 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 దిం తాకర్ 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 దిం తాకర్ 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 దిం తాకర్ జం. సూపర్. నెక్స్ట్ నసీరుద్దీన్. డివోషనల్ సాంగ్ డివోషనల్ సాంగ్. సీఎం అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాప పుణ్యములు భారపు పగ్గాలు పాప పుణ్యములు నేరుపునబోవు నీవు వద్దనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి. నసీరుద్దీన్ ఒక టిష్యూ బాక్స్ తీసుకొని వచ్చిండొచ్చు కదా. నేను ఎందుకు చెప్పు అంత ఫీల్ అవుతూ అంత ఎమోషనల్ సాంగ్ పాడావు. డివోషనల్ పాడమన్నాం కానీ ఎందుకంత ఎమోషనల్ సాంగ్ పాడావు చెప్పవా? నీకు ఇది ఇష్టమా ఈ సాంగ్? నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం. ఎందుకు ఈ సాంగ్కి నీకేమైనా రిలేషన్? రిలేషన్ అంటే నేను డివోషనల్ సాంగ్స్ నేర్చుకున్నా అంటే ఒక డివోషనల్ సాంగ్ నేర్చుకున్నా అంటే స్టార్టింగ్ స్టేజెస్లో నేర్చుకున్న సాంగ్ ఇది. నాకు అప్పుడు అంటే ఇది నేర్చుకున్న టైంలో నాకు ఎమోషన్ క్యారీ చేయడం అంటే సరిగ్గా రాదు. అంటే సాంగ్లో ఎమోషన్ ఎలా మొఖంలో వచ్చేది వాయిస్లో వచ్చేది కాదు. సో అప్పుడు నేను చాలా పట్టుదలగా నేర్చుకున్నాను ఈ సాంగ్ని. ఖచ్చితంగా ఎమోషన్ బాలు గారు ఎలా పాడారో అలాగే పాడాలని చాలా చిన్నప్పుడు కొంచెం బాగా పట్టుదలతో నేర్చుకున్న పాట ఇది. సో నాకు చాలా ఫేవరెట్. బేసికల్గా మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు మీరు పాట విని నేర్చుకున్నారా లేకపోతే ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఏకముఖంగా నేర్చుకున్నారా? ఎట్లా జరిగింది మీ ప్రాక్టీస్? సినిమా సాంగ్స్ ఎప్పుడు నేను గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా నేర్చుకుంది ఎప్పుడు లేదు.
నేనే ఓన్గా నేర్చుకున్నా. ఓ మరి మీకు ఇది కరెక్ట్ పాడుతున్నామా తప్పు పాడుతున్నామా అని ఎవరు గైడ్ చేసేవాళ్ళు? చిన్నప్పుడు అయితే క్లాసికల్ సాంగ్స్ ఇవన్నీ తాతయ్య గైడ్ చేసేవారు. అంటే ఒక సాంగ్ నేర్చుకొని ఒక క్లాసికల్ సాంగ్ లైక్ ఓంకారనాథానో శ్రీతంబూర్నాథ నేర్చుకొని పాడితే ఆయన తెలిసిన కరెక్షన్స్ ఆయన చెప్పేవారు. మిగతావి ఏమైనా ఉంటే లైక్ నేనే విని 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 నా వర్షన్ ఒరిజినల్ విని ఇక్కడ అది వేరు ఇక్కడ అది వేరు అని చెప్పి నేనే మీరే ఏకలవ్యుడు లాగా నేర్చుకొని ప్రిపేర్ అయిపోయి మొత్తం అంతా ప్రెజెంట్ చేయగలిగారు. సో మీకు ఇంకా గురువు అని అంటే మీ తాతగారే అంతే? తాతయ్య వాళ్ళ చెల్లి నాని అని నాని అని పిలుస్తాను. నాని దగ్గర నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా. అచ్చా, వండర్ఫుల్. తాతయ్య దగ్గర సినిమా మ్యూజిక్ నేర్చుకున్నా. సినిమా మ్యూజిక్ మొత్తానికి వీళ్ళే మీకు గురువులు అంటే. లవ్లీ లవ్లీ. సో కీర్తన, నువ్వు ఒక మంచి ట్రెడిషనల్ డివోషనల్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దేయ నోపక కదానం నొడబరపుచు పై 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 పైనే సంసార బంధనము కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ సగమగ సని రమదని నిగమ గసమగ దమని రసని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేదనారాయణ తిరుమల నారాయణ హరే 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 హరే. సూపర్ సూపర్. యాక్చువల్గా నేను గణపతి బప్ప మోరియా అని అలానే వచ్చాను ఇక్కడికి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించేది ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద అందరూ వెంకటేశ్వర స్వామి పాటలు పాడేస్తున్నారు. సో ఇది మనం వినాయక చవితికి నిమజ్జనానికి సంబంధించిన పాటలు కాబట్టి మీకు తెలిసిన వినాయకుడు పాటలు ఏమన్నా ఉంటే అవి పాడుతూ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు మీ ఇండియన్ ఐడల్ ఎక్స్పీరియన్సెస్ కూడా కొన్ని షేర్ చేసుకుందాం. ఎపిసోడ్ టెలికాస్ట్ చూసేటప్పుడు మాకు ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఒక రివ్యూ ఇచ్చిన తర్వాత, అంటే పాడిన తర్వాత జడ్జెస్ ఒక రివ్యూ ఇస్తారు. కార్తిక్ గారి రివ్యూ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన ప్రాసలతో పాటు అందరికి రిమార్క్స్, కరెక్షన్స్, కాంప్లిమెంట్స్, కామెంట్స్ ఇస్తూ ఉంటారు. కార్తిక్ గారు నిజంగా ప్రాసలు రాస్తారా? అది నా పాయింట్. లేకపోతే ఎవరైనా రాసి స్లిప్పులు పంపిస్తే అది చూసి చదువుతారా? అంటే గ్రాడ్యువల్గా పెరిగింది ఆయనకి. అంటే లైక్ ఫస్ట్ చిట్లు ఇచ్చేవారు, అంటే లైక్ ఇట్లా సార్ దగ్గర నిఘంటు ఉంటుంది. సో బేసికలీ ఆయన తెలుగు నేర్చుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక చిట్లు ఇచ్చేవారు. ఎవరు ఇస్తారు చిట్లు? అక్కడ మాకు టీం వాళ్ళే ఇస్తారు. సో చిట్లు ఇస్తారు, ఆయన చదువుతారు. అది చదవడానికి అంటే ఫస్ట్ చదువుతారు. గీత వాట్ యు అంటే ఇప్పుడు రికార్డింగ్కి వెళ్ళేటప్పుడు రికార్డింగ్లో పాడాలంటే ఒక సిచ్యువేషన్ కనుక్కుని ఆ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకు ఉంటుంది కదా. ఈ చిట్లో కూడా గీతా గారిని తెలుగులో దీన్ని ఏమంటారు, ఇది ఎలా ఉంటుంది, సిచ్యువేషన్కి ఎలా చెప్పాలి. ఫైనల్స్లో లిటరలీ చాలా డ్రాస్టిక్ కాంట్రాస్ట్. ఆయనే ఒక ప్రాస రాసి చెప్పారు. అంటే లైక్ ఆయనకే ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. ఇంకా మేమందరం ఇంకా షాక్ అసలు. అంటే లైక్
కార్తీక్ సార్ ఫైనల్లీ మీరు సొంతంగా చెప్తున్నారా ప్రాస అని. ఓకే ఓకే నైస్. సో ఏదన్నా ఒక వినాయకుడి పాట సినిమా పాటనే బట్ వినాయకుడికి సంబంధించిన దాంతో పాడదాం. నసిరుద్దీన్ మీరు స్టార్ట్ చేయండి. నేనే మీకు ఏమైనా హెల్ప్ చేయనా? లైక్ దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా ఆ పాట కానీ. లిరిక్స్ ఓహో లిరిక్సా? హాయిగా తీసేసి చూసేసుకోండి లిరిక్స్, అస్సలు ఏమీ ఆలోచించదు. నేను కూడా కొన్ని సాంగ్స్ మీకు ఏమైనా హెల్ప్ చేస్తాను, అందించడానికి ట్రై చేస్తాను. జై 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 గణేష ఆ సాంగ్ పాడితే ఎట్లా ఉంటుంది? అది వస్తుందా మీకు? అదేనా? దానికే జరుగుతున్నాయా? సూపర్. శుభకర వినాయక దేవుళ్ళు సినిమాలోంచి అదొకటి. మెగాస్టార్ గారి పాట. ఓకే సరే స్టార్టా? రెడీయా? సో ఇప్పుడు మనతో ఈ పాటని లైవ్ లో జాయిన్ అవుతున్నాడు నసిరుద్దీన్. ఒకసారి పాడిద్దాం, వినేద్దాం. యా స్టార్ట్. జై జై గణేశ జై కొడతా గణేశ జయములివ్వు బుజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్య కులస దేశం పలువైపులా ఏదో రభస మోసం జనసంఖ్యలా ఉందయ్య హమేష పాపం హిమగిరుగా పెరిగెను తెలుసా చిట్టు ఎలుకను ఎత్తి ప్రతి కుడుములు మెక్కి చిట్టి వినిపించగ నడిపించగ చెయ్య తమాషా గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి జై జై గణేశ జై కొడతా గణేశ జయములివ్వు బుజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ. సూపర్. ఇప్పుడు మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు మీ పర్సనాలిటీ ఏంటి అన్నది చూసేటప్పుడు మాకు ఒక చిన్న ఒపీనియన్ కలుగుతుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కీర్తన ఉంది, చాలా చిన్న పిల్ల, చాలా సైలెంట్, అసలు పాపం ఇంత చిన్న ఏజ్లో ఎట్లా వాడుతుందో అట్లా ఒక ఒపీనియన్ ఉంటుంది. కానీ మాకు తెలియని విషయాలు, ఇప్పుడు కీర్తన గురించి మీ ఇద్దరు ఏదో ఒక పాయింట్ చెప్పాలి, నెక్స్ట్ నసిరుద్దీన్ గురించి మీరిద్దరు ఇంకొక పాయింట్ చెప్పాలి, అట్లా. ఓకే ఎవరి గురించి విందాం? ఫస్ట్ నసిరుద్దీన్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఎప్పుడు అటు నుంచో ఇటు నుంచో అవుతుంది. నసిరుద్దీన్ గురించి ఎవరు చెప్తారు? నాకు ఒక పాయింట్. కీర్తి అక్క. చెప్పు కీర్తి. ఇంటెన్షనల్గాను అన్ఇంటెన్షనల్గాను చాలా ఫన్నీ తను. ఇలా చాలా మాట్లాడతాడు. అంటే అసలు ఏ రేంజ్ లో చెప్పావు తెలుసా? ఇంటెన్షనల్ గాను అన్ఇంటెన్షనల్ తప్పులు అలా చేసేస్తూ ఉంటాడు. నిజంగా లైక్ అంటే ఇప్పుడు ఎంత మాట్లాడతాడో కెమెరా ఎట్లా ఆన్ అయిందంటే ఓహో ఇట్లా తినికి ఒక కొత్త పేరు ఏంటి నవ్వేష్ పల్లేష్ తమన్ సరే పెట్టారు ఆ పేర్లన్నీ తినికి. ఇట్లా ఎప్పుడు కమెంట్స్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తను అక్కడ స్టేజ్ మీద ఉన్నదానికి బయట సంబంధమే లేదు. అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నారా అనుకుంటాం మేమందరం. ఎందుకు నసిరుద్దీన్ అట్లాగా చెప్పవా? అది అంటే బయట అందరికి చూసేటప్పుడు మాత్రం చాలా గుడ్ బాయ్, చాలా పద్ధతిగా వచ్చాను నేను. గుడ్ బాయ్ అంటే బాగా కామెడీ, అంటే లైక్ చాలా కామెడీ చేస్తారు. వండర్ఫుల్. సో ఆ కామెడీ నర్వ్ అన్నది మీలో ఎక్కువ ఉంది, నాకు అర్థమైంది. కొంచెం కాదు ఎక్కువే అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా నా దగ్గర అదే యాక్షన్ చేయొద్దు మీరు. రైట్ రైట్ నువ్వు చెప్పు కీర్తన. అన్న కనిపించడానికి అలా ఉంటారు, సేమ్ అలాంటిది అక్క చెప్పినట్టే. సో చూడు రెడీగా ఉన్నాడు నజీర్ అన్న. ఇప్పుడు చూడు మన ఇద్దరికి చెప్పడానికి ఎంత అన్న కనిపించకుండా అలా ఉంటాడు. అంటే వేరే కోణం ఉంది అన్నకి. అసలు కంప్లీట్లీ వేరే మనిషి అవుట్, వేరే మనిషి ఇన్ను అన్నట్టు ఉంది. ఇప్పుడు నేను కింద నుంచి ఒక మీమ్ వేసుకోవాలి, చాలా కళ్ళు ఉన్నాయిరా నీలో. కమలాసన్ అది పర్ఫెక్ట్ అన్నమాట. రైట్ సరే ఇప్పుడు కీర్తన గురించి ఏం చెప్తావు? ఈ లోపు నేను ఇలా మాట్లాడిస్తున్నంతసేపు మీరు ఇంకొక డివోషనల్ సాంగ్ ప్రిపేర్ అయిపోండి వినాయకుడికి సంబంధించి. నెక్స్ట్ మీరు అంతొద్దు, నార్మల్ గా ఇది చాలు. చెయ్యి నువ్వు పాడమనట్లేదు, ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పమంటున్నా. ఫస్ట్ కీర్తన సైలెంటే, కానీ సైలెంట్గా వేసేస్తా జోకులు. ఒక ఎలా అంటే తను జోక్ వేసింది, సెటర్ వేసింది అని చెప్పి రియలైజ్ అవ్వడానికి ఒక 3 seconds టైం పట్టింది. ఓకే అలాగా అని చెప్పని మళ్ళీ ఏమన్నా ఇప్పుడు ఏంటి ఇప్పుడు తను ఏదో అన్నది కదా అన్నట్టు మనం రియలైజ్ అవ్వాలి. అమ్మ కీర్తన నిజంగా అంతుందా కీర్తన? అంటే అప్పుడప్పుడు వస్తాయి అక్క. అలా ఏం జరిగింది? ఏమైనా జరిగిందా అట్లా?
స్టార్టింగ్ ఎలా అంటే వచ్చిన స్టార్టింగ్లో ఏదైనా మాడండి అంటే అది ఒక క్వశ్చన్ అడిగాను కూడా. అంటే అది ఏమైంది, ఎలా అంటే ఎవరు ఏంటి తప్ప తన ఆ క్వశ్చన్ ట్యాగ్స్ డిక్షనరీలో అన్ని. ఉండేవి కాదు. ఒక సిచ్యువేషన్ ఎలా అంటే ఒకసారి నాకు నేను ఏం వాళ్ళు అర్థం కాదు నాకు ఈ పిల్లని. ఒక పేర చెప్పింది తినతో వచ్చి ఏదో ఏం జరిగిందని అడిగింది. ఇలా జరిగిందంటే అదంటే ఇదంటే మొత్తం తను అయిపోయింది. అడిగింది ఏం జరిగిందని, నేను చెప్పాను మొత్తం ఇలా జరిగింది మొత్తం అని స్టోరీ అంతా చెప్పేసిన తర్వాత అది అదంతా కాదు ఇది అని చెప్పి ఇంకోటి పాపం చిన్న పిల్ల కదా, అమాయకంగా ఉంటుంది. ఏం చేస్తాం, మనం కొంచెం చూసి చూడనట్టు ఉండాలి. అదొకటి. తను ఒక్కసారి నవ్వడం మొదలు పెట్టిందంటే తను ఆపడం చాలా కష్టం. ఇప్పుడు లైక్ మొదలు పెట్టింది అట్లా మొదలు పెడుతుంది. తను ఇంకా ఆపడం చాలా కష్టం అట్లా మొదలు పెడితే. అది సో ఆ వైరల్ లాఫ్ ఉందన్నమాట కీర్తన్. నవ్వు చూస్తుంటే ఇప్పుడు మాకు నవ్వు వస్తుంది. అదొకటి లైక్ తను నవ్వడం మొదలు పెడితే మా అందరికి నవ్వు వస్తుంది. అది ఒక మధ్యలో సంగతులు కూడా వేసిస్తుంది నవ్వేటప్పుడు. సరే టాపిక్ లేకపోతే ఈ నవ్వు ఆగదు, నాకు అర్థమవుతుంది. సరే మరి కీర్తి గురించి. కీర్తి కనిపించినంత అమాయకురాలు కాదక్క. ఒకసారి ఓకే నెక్స్ట్ తన గురించి చెప్పాలి కదా. నేను చెప్పను ఫస్ట్. మీరే చెప్పాలి ఆబ్వియస్లీ. కీర్తి ఫస్ట్ నేను సైలెంట్ అనుకున్నా, తర్వాత వైలెంట్, తర్వాత వేరే లెవెల్. అంటే ఫస్ట్ ఆడిషన్స్ అప్పుడు మాట్లాడుతూ మామూలుగా అందరం నేను కూర్చొని ఇప్పటికీ సైలెంట్ అనే అనుకుంటున్నా కీర్తి. వాళ్ళిద్దరు జింగ్డీ దోస్త్. వాళ్ళిద్దరికి ఇద్దరు గురించి యాక్చువల్లీ బాగా తెలుసు. సో మనమే అనమాట అవుట్ సైడ్. సరే అయితే స్టార్టింగ్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే సడన్గా నా మీద జోకేసింది. నేను ఎవరి మీద జోకేయడం కానీ నా మీద ఎవరైనా జోకేస్తే అంటే ఫస్ట్ టైం అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. వేసింది ఎవరు వేసింది కొంచెం అలా, తర్వాత అర్థమైంది అనమాట తక్కువదేం కాదు ఈ పిల్ల. ఏకంగా అంత మాట అనేసరి తక్కువదేం కాదు, మన బ్యాచే పర్లేదు అయితే అనుకున్నా. అందుకని వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. రైట్, నైస్ నైస్ నైస్. నెక్స్ట్ నువ్వేం చెప్తావు వీళ్ళిద్దరి గురించి? ఈజ్ లైక్ బ్రదర్ టు మీ. లైక్ నా ఓన్ బ్రదర్ నాకు ఉంటే లైక్ సొంత అన్నయ్య ఎలా అంటారు, లైక్ ఇంట్లో కొట్టుకుంటాం. సో అక్కడ కూడా కొట్టుకున్నారు ఎప్పుడన్నా? మామూలుగా కాదు, కొట్టేసుకుంటాం. ఇంకా లైక్ పిల్లలు వేసుకుని నాకు ఇది కావాలి నువ్వు ఎందుకు వచ్చేస్తాను, లిటరల్ ఓన్ బ్రదర్ లాగే చేస్తాం. అండ్ నెక్స్ట్ కీర్తన ఇస్ లైక్ మై సిస్టర్, చిన్న సిస్టర్. అబ్బా అసలు ఒకళ్ళ బ్రదర్ ఒకళ్ళ సిస్టర్ అంతే, నేను మిడిల్ చైల్డ్. సరే మీ ఎఫెక్షన్స్ రిలేషన్స్ ని పక్కన పెట్టి ఇంకొకటి ఏదన్నా ట్రెడిషనల్ సాంగ్ తో ఒకసారి మన ఆడియన్స్ ని గుర్తు చేస్తుంటే ఈరోజు నిమజ్జనం అని. సో అదే ఫీల్ కంటిన్యూ చేద్దాం. స్టార్ట్ చేస్తారు, ఇండివిజువల్ గా పాడతారా, అందరు కలిసి ఒకటే పాడతారా, గ్రూప్ గా పాడతారా? పాడండి. పంచరత్నం. ఇద్దరం కలిపి మీ ఇద్దరికి ఎవరికి వీలుంటుందో ఏంటో అట్లా మేమిద్దరం కలిసి పాడు. సరే ఓకే రెడీ. మీరు ఏదైనా సాంగ్ ప్రిపేర్ అయ్యారా? లాహిర్ లాహిర్లీ పాడండి. ఓకే, ఇప్పుడు ఏం పాడదాం? లాహిర్ స్కేల్ సి సి అని. లాహే 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 కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే, వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే. లాహే 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 మెళ్ళో మెలికెల నాగుల దండ, బలపుర వేడికి ఎగిరి పడంగా, ఒంటి పూరి జల జల రాలి పడంగా, సాంబడు కదిలిండే అమ్మ పిలుపు సామి అత్తరు సెగలై విలవిల నరిగిండే. లాహే 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 లాహే
నేనే ఎంతోడైనా రోగువ మడిసే సొంతింట్లోన అమ్మోరి గడ్డం పట్టి పది మాలినది అడ్డాల రామాను ఆరు మగల నడుమన అడ్డం రాములైటాంటి నీ మాను ఒకటో జామున కుదిరిన విరసం రెండో జాముకి కలిగిన విరసం సత్తుకుపోయే సరసం కుదిరే ఏడకి మూడో జామాయే కొద్దిగా పెరిగే నాలుగో జాముకి గుళ్ళో గంటలు మొదలాయే లాహే 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 వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు వినాయకుడి పాటలు అని అంటే నాకు చాలా ఫేవరెట్ అయిన సాంగ్ ఏకదంతాయ. ఆ సాంగ్ వస్తుందా మీకు? యూజువలీ ఈవెంట్స్లోకి వెళ్ళినా ఎక్కడైనా సరే వినాయకుడి గురించి పాట అన్న వెంటనే ఈ ఏకదంతాయతో స్టార్ట్ అది చేస్తారు. నేషనల్ యాంథమ్ గణేష్ చతుర్థికి నేషనల్ యాంథమ్. ఆ సాంగ్ లేకపోతే అసలు ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ సాంగ్ ట్రై చేస్తారా ఒకసారి? మీరు కూడా పాడతారా అందరం కలిసి? ఓకే, రెడీ, 3, 2, 1. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलसायने गुरुविक्रमाय गुह्यः प्रवराय गुणवे गुणगुरवे गुरुदैत्यकलाक्षेत्रे गुरुधर्मसराराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. సూపర్ సూపర్ సూపర్. అసలు ఈ పాట లేనిదే ఎలాంటి ఈవెంటే కానీ, లేకపోతే ఏదన్నా ఒక ఓపెనింగ్ కానీ, లేకపోతే మీరు అన్నట్టు ఇందాక గణేష్ చతుర్థికి ఒక సంపూర్ణతే కానీ అసలు రాదంతే. అంత ఫేవరెట్ నాకు కూడా ఈ సాంగ్. మీ ఇద్దరు అమ్మాయిలు ఏదో సాంగ్ ప్రిపేర్ అయ్యారంట, అవునా? ఏదో చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చారు అని విన్నాను. లాహి లాహి అదే సాంగ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు, పాడేశారు. రైట్,
ఇంకేమన్నా ఉన్నాయా సాంగ్స్? సోలో పాడతారా? గణేష పంచరత్నం పాడు. ఓకే ఫైన్, మీరు ఏది ప్రిపేర్ అయితే అది. Okay. రెడీగా ఉన్నారా ఆ పాటతో? రెడీ. ఓకే, ఇంకొక సాంగ్ వీళ్ళిద్దరు ప్రిపేర్ అయ్యి వచ్చారు మన కోసం, ఒకసారి అది కూడా వినేద్దాం, అప్పుడు ఒక పని అయిపోతుంది. మీరేమన్నా సాంగ్ ప్రిపేర్ అయ్యారా? మీరేం లేదా? డివోషనల్ కాకపోతే ఏదన్నా సరే పాడతారు. ఓకే సరే అయితే. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మా. నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మా. మహాగణేశ పంచరత్నమామదేన యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం. అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైరి శోచితా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మా. జయ గణేశ రక్ష మా. జయ గణేశ రక్ష మా. పర్ఫెక్ట్ మ్యూజికల్ ట్రిబ్యూట్ ఇదైతే. అసలు ఈ ఎపిసోడ్లో నసీరుద్దీన్ ఫుల్ కామెడీ చేస్తాడు, అసలు సీముటపాకాయ లాగా వెళ్తాడని అనుకుంటే పాపం మీరిద్దరూ కలిసి డామినేట్ చేసేసారు నసీరుద్దీన్ని. ఎనీవేస్, ఇట్ వాస్ సో గుడ్ టు హ్యావ్ యూ ఆల్. మీరందరూ మీ కెరియర్లో ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నారు. ఒక రియాలిటీ షో నుంచి బయటకు వచ్చి ఇది వరకు మీరు చేసినట్లుగా కొన్ని రియాలిటీ షోస్ చేసినప్పటికీ కూడా సింగింగ్ కెరియర్ అనేది మీరు ఏదైతే మనస్ఫూర్తిగా ఈ కెరియర్లోకి ఎంటర్ అయ్యారో, పర్స్యూ చేస్తున్నారో, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ గుడ్ లక్. సో విఘ్నాలు ఏం లేకుండా మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ జయంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆల్ ది సింగర్స్ టుడే.